వినాయక చవితి నాడు అనేక రకాలుగా 21 పత్రాలను పూలను తీసుకువచ్చి పూజిస్తాం. ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వదేవతలకు పవిత్రమైనటువంటి తులసి వినాయకుడి పూజలో ఉండకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహారిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుణ్ణి చూసి మోహించి పరిణయం చేసుకోమందట. దానికి వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని వినాయకుణ్ణి శపించిందట. అందుకు వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండామని ప్రతిశాపిస్తాడట. వినాయకుని శాపానికి చింతించినటువంటి ధర్మధ్వజ రాజకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తామని చెప్తాడట. అందుకే వినాయకుడు తులసిని తన పూజా